మన ఫస్ట్ రెసిపీ బీట్రూట్ రైస్ పుడ్డింగ్. సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. బాదాం, కాజు, కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇందులో మనకి వైటమిన్ ఈ, ప్రోటీన్, అలాగే గుడ్ ఫ్యాట్స్ చాలా బాగుంటాయి ఇందులోని. సో ఇలాంటివి ఎక్కువగా పిల్లలకి పెట్టాలి. నట్స్ అండ్ సీడ్స్, వీలైతే వాల్నట్స్, అంజీర్ ఇలాంటివి కూడా ఇవ్వండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీలోకి మనం బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నాం. బీట్రూట్లో మనకి వైటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఇవ్వడం అవసరం. ఎవరికైతే పువర్ ఐసైట్ ఉంటుందో వాళ్ళకి బీటా క్యారోటిన్ అండ్ వైటమిన్ ఏ చాలా చాలా అవసరం. అలాంటి పిల్లలకి క్యారెట్, బీట్రూట్ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేయండి రెసిపీస్లోని. ఊరికే క్యారెట్ చేతికిచ్చి బీట్రూట్ పీస్ కట్ చేసి ఇస్తే పిల్లలు తినరు. సో యమ్మీగా ఏమైనా రెసిపీస్ని ప్లాన్ చేసుకొని, డిజైన్ చేసుకొని, కొంచెం ఆలోచించి మీరు కానీ ఓపిక్గా తయారు చేస్తే మీ పిల్లలు డెఫినెట్గా తింటారు. సో ఇందులో మనం కొంచెం బీట్రూట్ వేసి, బీట్రూట్ని కూడా ఇలా నెయ్యిలో సాటే చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది, పిల్లలకి బాగా నచ్చేస్తుంది. చూసారు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఇలాంటి ఫ్లేవర్స్ పిల్లలకి బాగా నచ్చుతాయి, అప్పుడు ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పాలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పట్టిక. ఇవి మరిగిన పాలే తీసుకున్నాను. పిల్లలు బాగా సన్నగా ఉన్నారు అంటే కొంచెం ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకైతే స్కిమ్ మిల్క్ అవన్నీ తీసుకుంటారు, కానీ పిల్లలకి మాత్రం న్యాచురల్గా ఆవు పాలు ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు బాగా ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పొట్టుతో ఉన్న రైస్ని మాత్రమే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఈ పొట్టులో మనకి ఫైబర్తో పాటు చాలా మంచి ఎసెన్షియల్ న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి, బోల్డ్ని వైటమిన్స్ కూడా ఉంటాయి. వైట్ రైస్ తగ్గించి ఇలాంటి రైస్ అలవాటు చేయండి, బ్రౌన్ రైస్. తప్పకుండా పిల్లలు పెద్దయ్యాక కూడా అదే రైస్కి అలవాటు పడిపోతారు. సో ఇప్పుడు ఈ పుడ్డింగ్లోకి నేను ఈ రైస్ కూడా వేసుకుంటున్నాను. ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఊరికే ఏదైనా రైస్ ఐటెం చేసిస్తే ఎప్పుడు రైసే పెడతారా అని అంటారు పిల్లలు, రైస్ ఇష్టపడరు తినడానికి. సో ఇలాంటి పుడ్డింగ్స్ ట్రై చేయండి. స్వీట్గా ఇలా నట్స్ అండ్ సీడ్స్తో ఒక వెజిటబుల్ యాడ్ చేసి ఇస్తే న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మరి చిన్నపిల్లలంటే రైస్ని ఇంకా బాగా మ్యాష్ చేసుకొని, లేకపోతే కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇవ్వండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలా ఇచ్చేయచ్చు. బీట్రూట్ రైస్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. బీట్రూట్ రైస్ పుడ్డింగ్ కి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, పాలు 1 కప్పు, పటిక బెల్లం 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు. బీట్రూట్ రైస్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ తురుము కూడా వేయించాక పాలు పోసుకొని 2 నిమిషాల పాటు మరిగించుకొని, పటిక వేసుకొని బాగా కరిగాక ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా కలిపి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రైస్ పుడ్డింగ్ రెడీ.